ప్రజా టీవీ తెలుగు న్యూస్. మనకి ఇక్కడ ప్రహ్లాద బడి అని ఒకటి ఉంది, స్కూల్ ఆఫ్ ప్రహ్లాద. ప్రహ్లాద ఎక్కడైతే చదువుకున్నాడు అక్కడ కూడా త్రినేత్రంతో ఉంటూ ప్రహ్లాదుడికి రాజనీతి శాస్త్రం, యోగా శాస్త్రం చేపించారు. పురాణ కాలం ప్రకారం అయితే మొట్టమొదటి యోగా గురు ఎవరు అంటే నరసింహస్వామి. ఆ నరసింహస్వామి అవతారం చేసింది అహోబిలం. యోగా రూపంలోనే నరసింహస్వామి ఇప్పటికీ ఆరాధించబడుతున్నారు. అది ప్రహ్లాద బడి అని. యోగాకు ఒక స్కూల్ ఉంది అంటే అది అహోబిలం. ఇవి తాకుతుందా అన్నంత ఇదిగా ఉంచండి. భుజాలు కలపకూడదు. మెడ స్ట్రెచ్ అవుతుంది. మనం అన్ని రకాలుగా వ్యాయామం చేస్తున్నాం మెడకి. మరలా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా యథాస్థితికి రండి. ఇంకొకసారి రిపీట్ చేద్దాం. గాలి వదిలిపెడుతూ కుడివైపుకు వంచండి. యోగం అంటేనే కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. ఇక్కడ మన మనసుతో కూడా కలిపి చేస్తున్నాం. మరలా శ్వాస తీసుకుంటూ తలని యథాస్థితికి తీసుకురండి. సో ఇది పక్కకు వంచడం. ఇప్పుడు రౌండ్ గా రొటేట్ చేద్దాం. సో నిదానంగా తలను ముందుకు వంచండి. ముందుకు వంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఎడమ వైపుగా తలని పైకి తీసుకొస్తూ రౌండ్ గా రొటేట్ చేయండి. తలను పైకి తీసుకొచ్చేటప్పుడు శ్వాస తీసుకోండి. తలను కిందకి దించేటప్పుడు శ్వాసని వదిలిపెట్టండి. అలా రౌండ్ గా రొటేట్ చేయండి. మళ్ళీ గడ్డం కిందకి తీసుకొచ్చిన తర్వాత వ్యతిరేక దిశలో మళ్ళీ కుడివైపు నుంచి పైకి తీసుకెళ్ళండి. పైకి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి. కింద రిలాక్స్, ఓపెన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు చేసేటప్పుడు మీరు గమనిస్తే మీ శరీరంలో ఎటువంటి ఫలితం వస్తుందో మీకు అర్థం అవుతుంది. శరీరం స్ట్రెచ్ అవ్వడం, ఒక చోట కాంట్రాక్ట్ అవ్వడం, ఒక చోట ప్రెషర్ అవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏం చేశారు, తల తిప్పేటప్పుడు చేతులు రెండు దించి నేల మీద ఉంచండి. కాళ్ళని ఏటవాలుగా స్ట్రెచ్ చేయండి. కాళ్ళను రెండు దించండి. ఇప్పుడు శవాసన చేయండి. అద్భుతమైన విశ్రాంతి ఆసనం శవాసనం.